తలకాయ నొప్పి వచ్చేస్తుంది భయ్యా అసలు. అంత బాగానే ఉంది కానీ అంత బాగుందంటే ఐ మీన్ 100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళి అంతా బాగానే ఉంది. అది తీసిన విధానం ముందు నచ్చట్లా. అది ఏం తీసాడు ఏం అర్థం కావట్లా. యాక్చువల్గా అసలు ఆల్వేస్ అసలు చెప్పసలా ఎప్పుడు ఆర్జీవి అనేవాడు జగన్కే సపోర్ట్. ఎంత ఇచ్చాడు ఏంటనే సంబంధం లేదు కానీ బట్ అది పవన్ కళ్యాణ్ ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నాడో అదే అర్థం కావట్లేదు ఫస్ట్ నుంచి. యాంటీగానే చూపించాడు. ఇప్పుడు ఎవరి పప్పు ఏంటనేది కొన్ని రోజుల జనానికి మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఆటోమేటిక్ తెలిసిపోద్ది. స్టార్టింగ్ చూపించాడు కదా ఈవీఎం సీఎం అని, అది మాత్రం వాస్తవం. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ తెలుస్తుంది, ఎవరి పప్పు తెలిసిపోద్ది. బాగానే ఉంది, అంతా బాగుంది. అది కల్పిత కదా. సినిమా మరీ అధికారంగా తీశాడు. గత ప్రభుత్వాన్ని చాలా వ్యతిరేకించింది. ఫ్లాప్ అది సినిమాలో ఏం లేదన్నా, వేస్ట్. మళ్ళీ బాగానే ఉంది, అంత ఫేక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అలా చూపించడం, రామ్ గోపాల్ వర్మని రోడ్డు మీద పట్టుకొని తన్నాలని కోరిక జనాలు. పరమ దండగా ఆడ పిచ్చాడురా బాబు రామ్ గోపాల్ వర్మ. ఏం చేత సినిమా అది, అసలు పద్ధతి పాడు లేని సినిమా అది. అసలు స్టోరీకి కానీ బయట జరిగేదానికి ఏం సంబంధం లేదు. జగన్ గారిని కొంచెం హైలైట్ చేశాడు, చంద్రబాబు డౌన్ చేశాడు, అంతే. బాగానే ఉంది. ఓకే ఓకే సినిమా బాగానే ఉందండి. బాగుంది. వాళ్ళని ఇది టీడీపీ మీద కొంచెం విమర్శగానే ఉంది, వైసీపీ గవర్నమెంట్కి బాగుంది. ఏలు అంతా బాగానే ఉంది. సినిమా బాగుంది. రేటింగ్ అంటే నాకు అంత చెప్పలేవు. మెంటల్ లా కూడా గురించి ఏం చెప్తారా? చంద్రబాబు గారిని రామ్ గోపాల్ వర్మ ఎలా చూపిస్తాడండి? వ్యతిరేకంగా చూపిస్తాడు. వీడికి 151 సీట్లు ఎలా వచ్చినాయో చేస్తారేమో. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చేసి మర్డర్ చేసి ఇప్పుడు ఆడు చూపించింది ఏంటంటే రాజీనామా ఇచ్చి మళ్ళీ 174 సీట్లతో మేము వస్తామని చెప్తున్నారు. కమిడింగ్ చేసేది ఏముంది? గన్నేరు పప్పు అని అందరికీ తెలుసు. గన్నేరు పప్పుని చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి పప్పు అని చెప్పి చెప్తున్నాడు. గన్నేరు పప్పు అని ఆయన చెప్పాడు. నువ్వు చెప్తే ఈయన ఎలా అవుతాడో నువ్వు అవ్వా. ఇదేంటి నువ్వు చేసేది? సినిమాలు చూపించి ప్రజలను రెచ్చగొట్టేసి నువ్వు ఇక్కడ సినిమాలు ఏమో డబ్బులు పోసుకోవడానికి తీసుకొచ్చి 174 సీట్లతో నువ్వు గెలుస్తావా? ఇవాళ వచ్చి ఇప్పుడు నీకు దమ్ముంటే ఇప్పుడు మధ్యంతర ఎలక్షన్లో పెట్టమని చెప్పి రామ్ గోపాల్ వర్మ ఎవరు మ్యాట్ని ఎలా ఉండదో చూడండి. నూనెషోకి అందరూ ఎగబడి వచ్చారు, కులం అని మతం అని లేకపోతే పార్టీ అని. మ్యాట్నీకి ఎవడలేడు, చూశారుగా మీరు బయట. ఇప్పుడు వచ్చినవాడు అలా తిడుతున్నారు. చూస్తున్నా మీరు అంతా రెస్పాన్స్. ఈ సీక్వెల్ 1కే ఏమీ లేదు. మళ్ళీ 174 సీట్లు వచ్చిన తర్వాత ఆర్జీవి గారు చేస్తారేమో. 150 ఇప్పుడు ఇసుక మీద పెట్టారు, అయిపోయింది సినిమా అక్కడ. ఇప్పుడు మధ్యంతర ఎలక్షన్ ఇప్పుడు పెట్టమనండి. 174 వస్తాయో 1 వస్తాయో చూద్దాం. ఓకే, కానీ ఈ కులాలు మతాలు చూసి రాబాకండి సినిమాకి. పిచ్చినా కొడుకాడు. కాస్ట్ బిల్లింగ్ ఏమీ లేదు. కాస్ట్ బిల్లింగ్ రెచ్చగొట్టి థియేటర్ల దాకా జనాలు తీసుకొచ్చాడు. కాకపోతే రాజకీయం కూడా ఏమీ లేదు. సినిమా డబ్బులు పోసుకున్నాడు అంతే. జగన్ హైలైట్ చేసుకోవడానికి తీసిన సినిమా ఇది. వెరీ వెరీ వరస్ట్ మూవీ, అస్సలు బాగాలేదు. పరమ రాజ్యంలో పిచ్చి ఆదవాళ్ళు, అందుకని ఈ సినిమాకి వచ్చాం మేము. సూపర్. పర్లా సినిమాన రామ్ గోపాల్ వర్మ మెంటల్ గడ్లా ఉన్నాడు. ఆడ మెంటల్ లాగా తీశాడు సినిమా. జనం పిక్చర్లో జనానికి ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి తీశానని చెప్పాడు ఆయన. చివరిలో ఆయన చెప్పాడు. వాళ్ళ రాజకీయ నాయకులు చూపించాడు కాబట్టి చూడొచ్చు, అంత తప్పితే ఏం లేదు. ఏమీ నచ్చలేదు, డైరెక్షనే నచ్చలేదు. పేపర్లో వచ్చేదే చూపించాడు. కామెడీ ఫిలిం పర్లేదు. మూవీ చాలా బాగుంది. అయితే ఎవరిని హైలైట్ చేయలేదు, ఎవరిని లో చేయలేదు. లాస్ట్లో ఆర్జీవి ఇచ్చిన మెసేజ్ అయితే సూపర్. అంటే జనాలందరికి కావాల్సింది ఎంటర్టైన్మెంట్.
ఫస్ట్ నుంచి తీసుకెళ్ళాడు, క్లైమాక్స్లో అందరినీ డౌన్ చేస్తాడు. ఇలా ఎవరిని హైలైట్ చేయలేదు, ఎవరిని లో చేయలేదు. అలా ఎవరిని హైలైట్ చేసి ఎవరిని లో చేయలేదు. లాస్ట్లో ఇచ్చిన మెసేజ్ కోసమే వెళ్ళొచ్చు. వన్ టైం వాచ్. అసలు సినిమానా అది కామెడీ ఏం అర్థం కావట్లా. అసలు సినిమా లాగే లేదు అది అయితే. అదంతా ఫేక్ అన్న, ఏదో పబ్లిసిటీ గురించి చేశాడు కదా రామ్ గోపాల్ వర్మ. అదంటారు ఇదంటారు, అసలు ఏం అర్థమైనట్టు అయితే ఏమీ లేదు. అది ఫేస్ రీడింగ్స్ అయితే అలాగ ఉన్నాయి కానీ ఇంకేమైతే లేదు. వాయిస్ అసలు మనకు అర్థం కాదు, చూసినా అర్థం కాదు. అసలు వాళ్ళు ఎవరో కూడా ఏంటో అనేది అర్థం కాదు. అవి ఏం లేదు. దేవుని మనం ఎలాగంటామో అందులో రమ అని చెప్పి ఒక మర్డర్, అది ఒకటే మర్డరు. ఇంకా అంతా నార్మలే. కామెడీ కంటే అసలు తలకాయ నొప్పి వచ్చింది, బోరు. ఎంత బోర్ సినిమా ఇంకెక్కడా లేదు కూడా ఇప్పుడు. అబ్బో అసలు ఇంకా అది మీ దృష్టి వదిలే వచ్చి ఇంకా అది చాలా బాగుంది. అంటే అందరినీ సమానంగా చూపించారు. ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నట్టు చెప్పారు సినిమాలో. చాలా బాగుంది. అలా ఏం లేదు. జగన్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ జగన్ మాత్రం హైలైట్ చేయలేదు, అందరినీ సమానంగానే చూపించారు. అది నిజమే, బాగా కమెడియన్గా చేశారు. మర్డర్ సీన్స్ అంటే ఉన్నాయి, కాకపోతే అది ఎవరు చంపారు అనేది ఫైనల్గా సొల్యూషన్ ఇవ్వలేదు. 2